అలాగే నా పేరు మీద వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్ 9 అనేది ఫినిష్ అయిపోయింది. అండ్ అది కొంతమందికి నచ్చుండొచ్చు, కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ టీంకి అయితే అది కొద్దో గొప్ప బాగానే నచ్చింది. అంటే బయట యూట్యూబ్ లేదంటే ఇన్స్టాగ్రాము లేదంటే ట్విట్టరు లేదంటే వీటి పరంగా అంటే సోషల్ మీడియా పరంగా ఈ సీజన్ అంత హైప్ అయ్యి ఉండకపోవచ్చు. బికాజ్ ఆ 1 vs 1 అనేది లేదు. అట్లీస్ట్ ఆ స్పై వర్సెస్ పా అని చెప్పి సీజన్ 7లో ఉన్నట్టు లేదు. ఆ రైవలరీ లేదు. ఆ రైవలరీ ఫ్యాక్టర్ చాలా వరకు మిస్ అయిపోయింది. సో ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ అయితే ఈ సీజన్లో లేవు. బికాజ్ ఎవరైతే ఈ టాప్ 2గా ఉన్నారో వాళ్ళిద్దరూ పోయి అక్కడ ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళిద్దరూ మంచి బాండింగ్ని కలిగి ఉండి అట్లా ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఉన్నోళ్ళు కూడా చాలా మంచిగా ఉండి మొత్తం అంతా కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ వచ్చి అలాగే ఉన్నారు మొత్తం అంతా. సో దానివల్ల బయట అంత ఇంపాక్ట్ అనిపించకపోవచ్చు. బట్ బీబీ టీంకి అయితే మటుకు ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. బికాజ్ సీజన్ 7 తర్వాత సీజన్ 8 మీద వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ సీజన్ 8 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది దేనికి అయిందంటే మరి ఏం ఎగ్జాక్ట్ తెలియట్లేదు. అంటే మేబీ ఎక్కడో ఆ నేటివిటీ మిస్ అయింది, ఆ కనెక్టివిటీ మిస్ అయింది తెలుగు ఆడియన్స్కి. తెలుగు ఆడియన్సే కదా ఎండ్ ఆఫ్ ద డే చూసేది టీవీ ఆడియన్స్లో. సో ఆ తెలుగు ఆడియన్స్ చాలా వరకు ఆ కనెక్టివిటీని కోల్పోయారు, ఆ నేటివిటీ మిస్ అయింది. బికాస్ టూ మెనీ కన్నడ కంటెస్టెంట్స్. సో ఇప్పుడు తనుజ ఉంది, తను కన్నడ కంటెస్టెంటే. బట్ టూ మెనీ కన్నడ కంటెస్టెంట్స్ ఉన్నారు సీజన్ 8లో, 4 ఉన్నారు. అండ్ దానికి తోడు మళ్ళీ ఆ ఓల్డ్ కంటెస్టెంట్స్ని తేవడం అది కూడా ఎక్కడో బిస్కెట్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు అనుకొని ఉండరు అంటే వీళ్ళని చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో అనుకున్నారు. కానీ అఫ్కోర్స్ వాళ్ళు వచ్చాక బాగానే ఉంది. నన్ను అడిగితే కొత్త గొప్ప ఎంటర్టైన్ చేశారు కూడా వాళ్ళు. కానీ అది ఎక్కడో సమ్వేర్ పీపుల్ లాస్ ద కనెక్టివిటీ. అంటే ఏముంది వీళ్ళు ఆల్రెడీ చూసాం కదా అనే ఫీలింగ్ వచ్చేసో, లేదంటే వీళ్ళు కొత్తగా ఏం చేస్తారులే అనే ఫీలింగో, లేదంటే ఆల్రెడీ ఎవరైతే వేరే కొత్త కంటెస్టెంట్స్ ఉన్నారో సీజన్ 8లో వాళ్ళందరి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ అవుట్పుట్ రాకపోవడం, బెటర్ బిహేవియర్ రాకపోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అవి అక్కడ కొంచెం సీజన్ 8 బాగా బిస్కెట్ చేసాయి. సో సీజన్ 8 ఎప్పుడైతే ఆ సీజన్ 8 కూడా అదే అనౌన్స్మెంట్లు ఇచ్చారులేండి వాళ్ళు, ఇండియాస్ నెంబర్ 1 షో అది ఇదని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అదే చెప్తారు ఏ సీజన్కి అయినా సరే, అది రాసి పెట్టుకోండి. సో సీజన్ 9 ఏంటంటే బెటర్, మంచి రేటింగ్స్ వచ్చాయి. సీజన్ 9కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో గట్టిగా డిస్కషన్స్ అయినాయి దీనికోసం. బికాస్ ఆఫ్ ద కామనర్ కాన్సెప్ట్. తనూజ కాన్సెప్ట్ పక్కన పెడితే, తనూజ లేదంటే ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ పక్కన పెడితే, కామనర్ కాన్సెప్ట్ బేసిక్గా బాగా హైప్ క్రియేట్ చేసింది ఈ సీజన్కి. సో సీజన్ 7లో కూడా యాక్చువల్గా వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా పల్లవి ప్రశాంత్ కామనర్ కేటగిరీలో రావడం. అఫ్కోర్స్ ఈ హ్యాడ్ ద ఫాలోవర్స్, బట్ స్టిల్ తను ఒక కామనర్ కేటగిరీలోనే వచ్చాడు, ఒక రైతుగా ఆ కేటగిరీలో వచ్చాడు అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా అది అట్లా కొద్దిగా వర్కౌట్ అయింది. అండ్ దానికి తోడు ఇంకా శివాజీ గారు, ప్రశాంత్, యావరు, ఈ స్పై, తర్వాత శోభ, ప్రియాంక జైన్ అండ్ అమర్దీప్, పుష్ప, ఇది కొంచెం అట్లా అది కొంచెం అంటే ఈ బ్యాచెస్గా డివైడ్ అవ్వడం. తర్వాత మధ్యలో బోలే అన్న ఆయన కూడా మధ్యలో ఆయన ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఆ సీజన్ బేసిక్గా మనుషుల్ని ఎయిదర్ ఇటు ఆర్ ఇటు ఉండేలా చేసింది. అలా ఉండడం వల్ల డిష్యం బాగా జరిగి ఇది బాగా హిట్ అయింది సీజన్ 7. సో అది సీజన్ 8లో అది గట్టిగా మిస్ అయిందనే చెప్పాలి నన్ను అడిగితే నేనైతే అదే చెప్తాను. ఇంకా సీజన్ 7లో చాలా గట్టిగా మిస్ అయింది. సీజన్ 8లో. ఇక సీజన్ 9లో అది మిస్ అయినా కూడా ఈ కామనర్ కాన్సెప్ట్ బాగా ప్లస్ చేసింది. కామనర్ కాన్సెప్ట్ బాగా బూస్టప్ ఇచ్చింది. అంటే మీరు గమనించండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఈ సీజన్ ఎందుకు అంత పెద్ద సక్సెస్ అంటున్నానో చెప్తాను నేను. హిందీ బిగ్ బాస్లో బేసిక్గా ఒక అమ్మాయి ఉంది, ఒక 40,000 ఫాలోవర్స్తో వచ్చింది ఆ అమ్మాయి బిగ్ బాస్కి. ఆ అమ్మాయి బయటికి వెళ్ళేసరికి ఆ అమ్మాయికి 2 million ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 19,60,000 మంది పైన పెరిగారు. 19,70,000 80,000 కూడా అయ్యి ఉండొచ్చు, అంతమంది పెరిగారు ఆ అమ్మాయికి. సో ఆ లెవెల్ ఆఫ్ రీచ్ ఉంది హిందీ బిగ్ బాస్కి. బికాజ్ హిందీ అనేది నేషనల్ వైడ్గా ఉంటుంది, అట్లీస్ట్ పోనీ 50% ఆఫ్ ఇండియా. సో అంతమందికి రీచ్ అవ్వగలిగే షో కాబట్టి ఆబ్వియస్లీ దానికి ఎక్కువ రీచ్ ఉంది, రెస్పాన్స్ ఉంది. సో ఆ అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ వచ్చారు. మనది బేసిక్గా ఒక పర్టికులర్ ప్రాంతానికి మాత్రమే రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నది, ఏపీ అండ్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల ప్రజలు. సో డైరెక్ట్ స్పీకర్స్ వచ్చి ఒక 80 million అండ్ నేటివ్ స్పీకర్స్ వచ్చి ఒక 15 million వేసుకుంటే ఓవరాల్గా ఒక 95 million పీపుల్ ఉన్నారంతే తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు కంప్లీట్గా ఉన్నవాళ్ళు. ఓకే, సో ఇది బేసిక్గా ఇక్కడ సిచ్యువేషన్. తెలుగు రాష్ట్రాల జనాభా పక్కన పెట్టండి,
ఎందుకంటే అందులో మనకి కొంతమంది ముస్లిమ్స్ ఉండొచ్చు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, అండ్ వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ నేటివ్ తెలుగు స్పీకర్స్ కాదు కాబట్టి వాళ్ళు కన్సిడర్ కాదు. సో వాళ్ళు ఇట్లాంటి షోలు కూడా చూడరు. చూస్తే గీస్తే యావర్ ఉన్నప్పుడో లేదంటే ఇంక ఫైమా ఉన్నప్పుడో చూస్తారు తప్పిస్తే జనరల్గా చూడరు వాళ్ళు. సో అంటే అది కూడా వాళ్ళ పర్సనల్ చాయిస్, అది మనం తప్పు పెట్టడానికి లేదు. అది వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏముంది, మనం ఎవరికి సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు మనకి బేసిక్గా ఆ షోస్ అనో లేదంటే అదొక లైక్ ఇప్పుడు పాపులారిటీ అనో, మనకి ఇష్టమైన యాక్టర్స్ అనో, యూట్యూబర్స్ అనో, సోషల్ మీడియా పీపుల్ ఏదో ఒకటి ఆలోచిస్తాం. వాళ్ళకి అలా ఉంటారు, బట్ సమూహం ఎక్కడో వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మా వాడు ఒకడు కూడా లేరు కదా అనే ఒక ఫీలింగ్ అయితే ఉండిపోద్ది. అందువల్ల కొంతమంది చూడడానికి ఇష్టపడరు, అట్లా కూడా ఉంటుంది. సో అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకేంటంటే ఇంతమంది నేటివ్ స్పీకర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళల్లో ఎక్కువ శాతం మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. బట్ వాళ్ళు ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు అనేది మనకి కొన్ని అంకెలను బట్టి తెలుస్తుంది. కళ్యాణ్కి జీరో ఈ సీజన్కి ముందు 14-15 ఫాలోవర్స్ ఉన్న పేజ్ 6,36,000 వెళ్ళాడు మనిషి. అంటే ఇది ఎంత పెద్ద సక్సెస్. ఇప్పుడు 6,36,000 మంది ఫాలో కొట్టారు. సో కంపేర్ ద తెలుగు అండ్ హిందీ. ఇప్పుడు హిందీ బేసిక్గా 53-54% మంది జనాభా మాట్లాడే ఒక భాషలో వచ్చిన షోలో 2 మిలియన్ ఎంతో, ఇక్కడ 6 మిలియన్ దాన్ని కంపేర్ చేసుకుంటే దానికంటే ఇది ఎక్కువ వచ్చినట్టు ఇక్కడ నేటివ్ స్పీకర్స్తో కంపేర్ చేసుకుంటే. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో చాలా హ్యూజ్ సక్సెస్ అయింది, చాలా హెవీగా సక్సెస్ అయిపోయింది. సో కళ్యాణ్కనే కదా అందరికీ బాగా పెరిగారు, బట్ కళ్యాణ్కి బాగా పెరిగారు బికాస్ ఈజ్ ద విన్నర్. సో విన్ అయ్యాడు కాబట్టి. అండ్ విన్ అవ్వడానికి ముందే ఒక 5 lakh దాకా వచ్చారు, అండ్ విన్ అయిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. సో ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ అండ్ చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ అనేది కళ్యాణ్ సక్సెస్ కింద మాత్రమే కాకుండా షో సక్సెస్ కింద కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది, మన కళ్ళ ముందు చూపిస్తుంది, మన కళ్ళ ముందు పెడుతుంది. సో అందుకు వాళ్ళకి సీజన్ 9 బాగా హిట్ అయింది కాబట్టి సీజన్ 10 మీద వాళ్ళకి చాలా హోప్స్ ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా వాళ్ళకి ఏంటంటే షో పరంగా కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి బాగా వర్కౌట్ అవ్వాలి, బాగా బెటర్ బిజినెస్ జరగాలి అంటే సీజన్స్ హిట్ అవ్వాలి. ఆ హిట్ అయ్యేవి కొన్ని కొలమానాలు ఉంటాయి వాటికి. సో అందులో ఇది కూడా ఒకటి అనమాట. సో ఇది బాగా హిట్ అయింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ సీజన్ మీద చాలా హెవీగా హోప్స్ అయితే ఉన్నాయి. సో దానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచి ఆల్రెడీ ప్లానింగ్ మొదలు పెట్టారు. ఇన్సైడ్ ఇన్ఫో ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ 10కి సంబంధించి వాళ్ళు కంటెస్టెంట్స్ రిలేటెడ్గా కూడా కొన్ని డిస్కషన్లు అవుతున్నాయంట. అంటే బేసిక్గా కొంతమంది ఇప్పుడు సీజన్ 9 ఇలా హిట్ అవ్వడానికి కొన్ని మైండ్ సెట్ పీపుల్స్ కారణం కదా. సో నెక్స్ట్ సీజన్కి కూడా ఆల్రెడీ అలాంటి కొన్ని మైండ్ సెట్ ఉన్న పీపుల్ని ఆల్రెడీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అందులో ఒక మదర్ కూడా ఉండబోతున్నారు, సంజనా గారి లాగా. అంటే మరి సంజనా గారి లాగా ఆవిడ ఎంటర్టైన్ చేస్తారా లేదంటే కంటెంట్ ఇస్తారా లేదో మనకు తెలియదు కానీ, బట్ ఆ మదర్లీ పాయింట్ ఏదైతే ఉందో, ఆ న్యూ బోర్న్ కిడ్స్ని వదిలేసి రావడం, ఆ కాన్సెప్ట్ ఉంది కదా. సో దానికోసం వీళ్ళు ట్రయింగ్ అనమాట, ఒక ఉమెన్ కోసం. తర్వాత ఈ కామనర్స్ కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో అగ్ని పరీక్ష 2 ఉంటుంది, అండ్ అగ్ని పరీక్ష 2లో మళ్ళీ ఈసారి కామనర్స్ని తీసుకుంటారు. మళ్ళీ ఈసారి ఒక 6 అయితే తీసుకుంటారు కామనర్స్ని. ఈసారి ఇంకా పెంచవచ్చు కూడా. ఈసారి వాళ్ళ డిస్కషన్స్లో ఏమనిపిస్తుందంటే వాళ్ళు చెప్తోంది, సో ఈ లాస్ట్ టైం 6 తీసుకున్నారు కదా, సో మొత్తంగా జనరల్గా ఒక 18 మందిని దాకా తీసుకుంటున్నారు కదా. సో అదేదో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 9 సెలబ్రిటీస్ 9 కామనర్స్ లాగా తీసుకుంటే కూడా బెటర్ కదా అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు యాక్చువల్లీ. సో అది ఒకటి కొంచెం ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే. సో ఈ 9 కామనర్స్ 9 సెలబ్రిటీస్ తీసుకుంటే వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుందంటే రెమ్యూనరేషన్లు తక్కువ. కామనర్స్ చాలామంది అంటే వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ ఉన్నాడు, పవన్కి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది, బట్ తను కామనర్ కింద వెళ్ళాడు. సో అందువల్ల తనకి రెమ్యూనరేషన్ తక్కువ. సో జనరల్గా ఒకటి తనకు కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కింద వెళ్ళుంటే మేబీ రెమ్యూనరేషన్స్ వేరే ఉండేవి. సో కామనర్స్కి ఎప్పుడు కూడా కొంచెం తక్కువ ఇస్తారు. అదొకటి ఉంటుంది, పార్షియాలిటీ ఉంటుంది. వీ హ్యావ్ టు అగ్రీ. డెఫినెట్గా వాళ్ళకి ఆ విషయంలో మటుకు కొంచెం అన్యాయం జరుగుతుంది. అంటే వీళ్ళ వల్ల కంటెంట్ వస్తుంది, వీళ్ళ గురించి మాడుకుంటారు, బట్ వీళ్ళకి మటుకు డెఫినెట్గా రెమ్యూనరేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే పీపుల్ కామనర్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటే వీళ్ళకి తక్కువ ఉంటాయి కదా అన్న ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. అది కూడా చాలామంది అది కూడా ఒక రీజన్ సపోర్ట్ చేయడానికి. సో ఇలాగా ఈ సపోర్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. సరే అది ఓకే. సో ఈసారి ఆ ప్లాన్లోకి వస్తున్నారు వాళ్ళు. సో దట్ వాళ్ళకి రెమ్యూనరేషన్లు తగ్గుతాయి. అండ్ కామనర్స్లో ఈసారి బాగా ఫైర్ ఉన్న వాళ్ళని తీసుకొద్దాము అన్న ఒక కాన్సెప్ట్లో కూడా ఉన్నారు. అండ్ ఈసారి బేసిక్గా దే ఆర్ ట్రయింగ్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అంటే వీళ్ళు ఈసారి డైరెక్ట్గా ఇంకా కేటగిరీలు డిసైడ్ అయిపోతున్నారంట. సో బేసిక్గా లాస్ట్ టైం ఎలాగైతే మనీష్ని తీసుకున్నారో లేదంటే ఇప్పుడు కళ్యాణ్ని తీసుకున్నారో
అట్లా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు కళ్యాణ్ ఏమో ఆర్మీ, మనీష్ ఏమో ఒక కంపెనీ డెవలపర్, ఒక కంపెనీ ఫౌండర్, సిఇఓస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అట్లా ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి డైరెక్ట్గా కొంతమందిని ఈ కేటగిరీస్లోనే తీసుకుందామని డిసైడ్ అయ్యారట. సో దట్ పీపుల్ ఆయా కేటగిరీలకు చెందిన వాళ్ళు ఆయా కేటగిరీల వాళ్ళని ఓన్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకు వీళ్ళు ఈసారి ఏంటంటే 9 డిఫరెంట్ కేటగిరీస్ ప్లాన్ చేస్తున్నారు కామనర్స్లో కూడా. కామన్ అంటే ఇన్ కేస్ 9 పీపుల్ తీసుకుంటే, లేదా 6 పీపుల్ అనుకుంటే 6 కేటగిరీస్ అనుకుంటున్నారు. సో ఆ కేటగిరీస్ ఎట్లా అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక అంటే బేసిక్గా ఆ ఓన్ చేసుకునే థింగ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. ఒక లైక్ ఏదైనా ఒక డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఏమైనా సరే మొత్తానికి. సో ఇట్లా ఒక 6 కేటగిరీలో 9 కేటగిరీలో తీసుకొని ఆ కేటగిరీస్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. బట్ ఏమంటే ఆ కేటగిరీలో రావడానికి ఇష్టపడాలి కదా, అదొకటి ఉంటుంది. మళ్ళీ ఉంటే ఓకే, బట్ లేదంటే ఏమో చెప్పలేం మరి. బట్ వాళ్ళైతే ఆ ప్లాన్లో అయితే ఉన్నారని అయితే తెలుస్తుంది. సో ఆల్రెడీ కాషన్ కియా, ఆల్రెడీ ప్రికాషన్స్ కియా. వీళ్ళు బేసిక్గా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి కొంచెం ప్లానింగ్ అది మొదలు పెట్టారు. అండ్ ఈ 9 కామనర్స్ 9 సెలబ్రిటీస్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అబ్బా. మంచి కాన్సెప్ట్. ఒకవేళ అది తీసుకున్నట్టయితే వాళ్ళైతే డెఫినెట్గా ఆ విషయంలో వరకు బీబీ టీమ్ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చాలా మంచి ఐడియాతో వస్తున్నట్టే. ఇన్ కేస్ అది కనుక బాగా ఆర్గనైజ్ చేసుకోగలిగితే. అంటే ఇప్పుడు పెట్టారు చూడ 2 రూములు, అంటే 2 హౌసులు అట్లా పెట్టి అట్లా ఏదో చేశారు మొత్తానికి. ఏదైనా వాళ్ళకున్న ఏకైక ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్లేస్ రిస్ట్రిక్షన్. వాళ్ళకి ఆ ఒక్క ప్లేసే ఉంది. వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోలో ఉండడం వల్ల వాళ్ళకి అదొక్కటే ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళకి అక్కడ అదే దొరుకుతుంది, ఇంకా వేరే సెట్ని వాళ్ళు కలపడానికి కూడా లేదు. పక్కన ఇంకోటి వేరే బిల్డింగ్ ఉంటుంది, ఇటుపక్క ఎంటీ స్పేస్ ఉంటుందంటే అది నాగార్జున గారిది. అక్కడ నాగార్జున గారి ఆడిటోరియం, ఆయన స్టేజ్ ఉంటుంది. సో అందువల్ల ఇబ్బందే వాళ్ళకి, అది కుదరదు. ఇంకోటి ఈ ప్లంబింగ్ సిస్టమ్ అని, లేదా ఇంకోటి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. వాళ్ళు బేసిక్గా ఓన్గా ఒక స్టూడియో కట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు యాక్చువల్లీ. ఎందుకంటే సిటీ లిమిట్స్లో అయితే ఇబ్బంది కూడా అయిపోతుంది. ఆ స్టూడియో ఎక్కడో తెలియపోతే అసలు ఏ బాధ లేదు కదా అనే ఒక పాయింట్ ఉంది. బట్ తెలిసినా కూడా ఒకవేళ ఎక్కడో తుక్కుగూడ దగ్గర, లేదంటే అక్కడెక్కడో ఓఆర్ఆర్ అవతలో అక్కడెక్కడో అనుకోండి, జనాలు రారు కదా అంత దూరం. అన్నపూర్ణ అంటే సిటీ మధ్యలో కాబట్టి పొలోమని వచ్చేస్తుంటారు. యూసఫ్గూడ నుంచి, శ్రీనగర్ కాలనీ నుంచి, ఇటు జూబ్లీ హిల్స్ నుంచి, అట్లా అన్ని వైపుల నుంచి వచ్చేస్తారు. సో అక్కడెక్కడో ఊర్చేవారంటే అంతమంది రారు కదా అని ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ మరి ఇంకా వాళ్ళ ప్లాన్ ఏంటంటే అది అనుకుంటున్నారు. బట్ అది ఎప్పటి నుంచో ఆగిపోయింది. మరి ఇంకా నాకు తెలిసి ఇది సీజన్ 9 కదా. సో సీజన్ 11 దాకా ఇంక ఇక్కడే ఉంటుంది. ఇది సీజన్ 10, 11 ఇక్కడే ఉంటుంది. మరి 12కి ఏమైనా మారితే మారాలి. ఎందుకంటే సీజన్ 7 టైంలో ఒక 5 ఏళ్ల కాంట్రాక్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఇక్కడ. సో అది అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత ఇక మేబీ ఏమైనా మారితే మారాలి తప్పిస్తే ఇప్పుడు అప్పుడే లేదు. సో వాళ్ళకి ఏంటంటే ప్లేస్ ఇంకా ఎక్కువ ఉంది అనుకోండప్పా వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? 2 rooms 2 houses అన్న కాన్సెప్ట్ కావాలి, 3 houses అన్న కాన్సెప్ట్ పెట్టచ్చు. లేదంటే ఏదైనా ఒక డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏర్పాటు చేయొచ్చు వాళ్ళు ఆ ఇంటి లోపల. ఇప్పుడు ఆ ఉన్న స్పేస్ అంతే అయిపోవడం వల్ల దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడగలుగుతున్నారు, ఎక్కువ వాడలేకపోతున్నారు. సో అదొక్కటి కొంచెం ప్రాబ్లము. బట్ చూడాలి మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు. సో 10, 11కి అయితే మటుకు ఇంతే. 2 houses కాన్సెప్ట్ అయితే కంటిన్యూ అవుతుంది యాజ్ ఇట్ ఈస్. అండ్ ఈసారి ఏంటంటే కొద్దిగా బెటర్గా, ఈసారి ఏంటంటే రాగానే మళ్ళీ సేమ్ సీజన్ 4లో ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారంట. సో అంటే ఇద్దరిని పంపారు కదా, సో అట్లా పంపే ప్లాన్లో కూడా ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఇంకా మరి అది ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా లేదా. అప్పట్లో కొద్దిగా ఇంపాక్ట్ అయ్యింది, అది అభిజిత్కి హెల్ప్ అయింది యాక్చువల్లీ. సోహెల్ను హర్యానా చేసిన అతికి అది మరి చూడాలి మరి అట్లాంటివి ఏమైనా జరుగుతాయా ఏంటి అనేది. సో అదే వాళ్ళు కొన్ని ఏం చేస్తున్నారంటే సీజన్ 4 నుంచి ఒక ఐడియా, సీజన్ 5 నుంచి ఒక ఐడియా, అండ్ సీజన్ 7 నుంచి, సీజన్ 9 నుంచి కొన్ని ఐడియాస్ తీసుకొని, తర్వాత ఈ హిందీ బిగ్ బాస్, తమిళ బిగ్ బాస్ నుంచి కొన్ని ఐడియాస్ తీసుకొని, సో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ అట్లా బేసిక్గా బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో బేసిక్గా కాకపోతే కంటెస్టెంట్లు ఎప్పుడు కూడా కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్లో ఉంటే కుదరదు. అదొక్కటి మైనస్ అయ్యింది బేసిక్గా. సీజన్ 9 ఇంకా బ్లాస్ట్ అయిపోను. ఆ 15 ఆ దగ్గర ఉన్నాయి కదా రేటింగ్ ఇప్పుడు ఫినాలేకి. అది కాకుండా అది ఎక్కడికో వెళ్ళిపోనది 25 కూడా వెళ్ళిపోను. కంటెస్టెంట్ల మధ్య కనుక ఒక ఫైర్ ఉంటే అది మిస్ అయింది. అది కనుక కరెక్ట్గా ఉంటే బెటర్. అట్లీస్ట్ చెప్పి పంపితే బాగుండేమో బీబీ టీము. మీరు మీలాగే ఉండనని చెప్తారబ్బా వాళ్ళకి, అదొక ప్రాబ్లం అవుతుంది. మీరు మీలాగే ఉండనంటే ఇబ్బంది. వాళ్ళు వాళ్ళలాగే ఉంటూ కూడా కొంచెం ఫైర్తో ఉండాలి.
మీరు గొడవ పడతారు. నార్మల్‌గా పడేదానికంటే కొంచెం ఎక్కువ పడండి అని చెప్పాలి. అట్లా అనమాట. అంటే కావాలని గొడవలు వేసుకోమని చెప్పొద్దు. అట్లా ఉంటే మళ్ళీ ఆళ్ళే ఎలిమినేట్ అయిపోతారు. అదొకటి ఉంటది మళ్ళీ. సో, అదే అంటున్నా కదా! సో, వాళ్ళు ఈసారి చాలా గట్టిగానే ప్లానింగ్‌లయితే చేస్తున్నారు. ఈసారి నెక్స్ట్ సీజన్ కోసం. సో, ఎంతమంది బీబీ లవర్స్ వాళ్ళు తీసుకొనొచ్చే కొత్త కొత్త ఐడియాస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఆల్రెడీ మాట్లాడుకొని ఉంచుకున్నారు. అండ్ ఇంకా వాళ్ళు ఫైనల్ అయితే కాదు. బికాజ్ ఎందుకంటే వీళ్ళతో ఎట్లా మాట్లాడతారంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సీజన్ 5లో సిరి ఎళ్ళింది. సిరి కోసం శ్రీహాన్ స్టేజ్ మీదకొచ్చాడు. ఆ స్టేజ్ మీదకొచ్చినప్పుడు సిరి వదిలేస్తున్నావా అంటాడు కదా! ఆ మూమెంట్‌లోనే జనాలు బేసిక్‌గా శ్రీహాన్‌కి కనెక్ట్ అయిపోయారు. అప్పుడే ఫిక్స్ ఇంకా శ్రీహాన్ ఫిక్స్ అని చెప్పి. సో, అట్లాగా వీళ్ళు కొంతమంది కంటెస్టెంట్‌లని ఎప్పటికప్పుడు ఆ మూవ్‌మెంట్ ఒకటుంటది. ఇప్పుడు బిగ్ బాస్‌లో అయినా, స్టేజ్ మీద అయినా, లేదంటే బయట ఎక్కడైనా సరే కొన్ని మూవ్‌మెంట్లు క్రియేట్ అవుతాయి. అప్పుడే ఫిక్స్ అయిపోయి ఉంటారు ఈళ్ళు. అలాగే చిట్టి బిగేస్ రమ్యని కూడా అట్లాగే ఫిక్స్ అయిపోవడం ఇట్లాగనమాట కొన్ని కొన్ని జరుగుతా ఉంటాయి. సో, అందులో భాగంగా వీళ్ళు ఆల్రెడీ కొంతమందిని ఫిక్స్ అయిపోయారు. కాకపోతే కొన్ని కొన్ని పంచాయతీలు ఉంటాయి. అయి ఎప్పటికి తేలవయ్యి. లాస్ట్ మినిట్ వరకు ఉంటాయి అవి. సో, అందువల్ల ఏంటంటే వాటిని మనం పేర్లు ఇప్పుడప్పుడే మాట్లాడుకోని అనవసరం. బట్ వాళ్ళైతే కొంతమందిని ఆల్రెడీ మాట్లాడుకొని ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్‌గానే ఉన్నారు. వాళ్ళే అప్రోచ్ అయినోళ్ళు కూడా ఉంటారు. బిగ్ బాస్ పరంగా. అదొకటి ఉంటది. సో, లెట్స్ సీ చూద్దాం. సో, ఈసారి ఇంకా గ్రాండ్‌గా సో, సీజన్ 10 అన్నందుకు వీక్ డేస్‌లో కూడా 10 రేటింగ్ రావాలని కోరుకుందాం. అండ్ వీకెండ్స్‌లో 15 రావాలి. ఫినాలేకి 25 రావాలని కోరుకుందాం. సో, గట్టిగా కొట్టాలని అయితే కోరుకుందాం ఈ సీజను. ఎందుకంటే నేను రివ్యూస్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ సీజన్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఎవరి మీద ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్ నౌ.